హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. సడన్ స్టార్డమ్ వచ్చింది, ఊహించినంత డబ్బు వచ్చింది అని మన మూలాలు మర్చిపోతే వీళ్ళ జీవితాలు మనకు ఒక గుణపాఠం. ముందుగా జగదీష్ అలియాస్ కేశవ. పుష్ప తర్వాత ఈ క్యారెక్టర్ కి ఎంత క్రేజ్ వచ్చింది, ఇతనికి ఎంత మంచి పేరు తీసుకొచ్చింది, ఎంత స్టార్డమ్ తెచ్చిపెట్టింది, ఎన్ని ఆఫర్స్ తీసుకొచ్చిందో మనం చూసాము. కానీ ఒక చిన్న తప్పిదం అండి, ఒక అమ్మాయిని బాధ పెట్టి ఇబ్బంది పెట్టడం వల్ల ఇన్ని ఇబ్బందులు పడ్డాడు ఇతను. మనకి స్టార్డమ్ వచ్చింది, ఊహించినంత డబ్బు వచ్చింది అంటే మనం మన మూలాలని మర్చిపోయి ప్రవర్తించకూడదు. మనం ఏదైనా చేస్తే ఏది చేసినా వర్కౌట్ అవుతుంది, మనం ఏదైనా చేయొచ్చు, మనకు సపోర్ట్ ఇస్తారు, నేను ఇప్పుడు ఒక స్టార్ని అనుకుంటే వర్కౌట్ అవ్వదండి. ప్రతి ఒక్కడు తన లైఫ్లో స్టారే. నీకు ఒక స్టార్డమ్ వచ్చింది, జనాలు నిన్ను ఆదరిస్తున్నారు అంటే అది నిలబెట్టుకోవాలి, నీ మూలాలు మర్చిపోకూడదు అని గుర్తుపెట్టుకోవాలండి. కానీ కేశవ చేసిన చిన్న తప్పు పుష్ప 2లో తన క్యారెక్టర్ పోయే వరకు వెళ్ళిందనమాట. కానీ సినిమాని కంటిన్యూ చేయాలి కాబట్టి ఆ క్యారెక్టర్ కంటిన్యూ అయింది. తరువాత ఇతనికి ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎప్పుడైనా సరే మనకు వచ్చిన ఆపర్చునిటీ అది లక్ అయి ఉండొచ్చు, గాడ్ గిఫ్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, దాన్ని మనం నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకొని ముందుకెళ్ళాలి. అది చెయ్యని రోజు, మన మూలాలు మర్చిపోయిన రోజు, మనం దిగజారి ఏ పని చేసినా కానీ మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికి వెళ్ళిపోతాం అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇంకొక ఉన్నాడండి క్యాండిడేట్, చాలా స్పెషల్ అనమాట, ఫన్ బకెట్ భార్గవ. ఇతని గురించి చాలా 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 చెప్పుకోవచ్చండి. ఒక గేట్ మ్యాన్ కొడుకుగా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. లైఫ్ లో బాగా ఎదగాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, నాకు కూడా సొసైటీలో ఒక మంచి నేమ్ రావాలి, బాగా సంపాదించాలని ఎంత కష్టపడ్డాడు. అదిరాబి స్కిట్ లో ఒక క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడ్డాడండి. ఎంత మందికి మెసేజ్లు చేసి ఒక క్యారెక్టర్ తెచ్చుకొని, ఓకే నాకు ఇది సెట్ కావట్లేదు, నాకు మంచి పేరు రావట్లేదు. ఆ టైంలో టిక్ టాక్ వస్తే టిక్ టాక్ లో కొన్ని వీడియోస్ చేసి నెక్స్ట్ లెవెల్లో ఏమంటారు ఫేమ్ తెచ్చుకొని, ఒక స్టార్డమ్ తెచ్చుకొని నైట్కి నైట్ ఒక స్టార్ అయిపోయాడు అనమాట. తర్వాత చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా యాడ్ లో ప్రమోషన్స్ వచ్చాయి, మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్ని ఓన్ వీడియోస్ అండ్ ఓన్ యూట్యూబ్ ఏమంటారు షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచిగా డబ్బు సంపాదించాడు. కానీ కేశవ్ అయితే ఏ తప్పు చేశాడో అదే తప్పు భార్గవ్ కూడా చేశాడు. డబ్బు చేతికొచ్చేటప్పటికి, స్టార్డమ్ చేతికొచ్చేటప్పటికి కన్ను మిన్ను ఆడక ఏదైనా చేయొచ్చు, ఏది చేసినా ఎవడో మాట్లాడని చేసిన తప్పు ఒక అమ్మాయిని బాధ పెట్టింది, ఒక అమ్మాయి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసింది. దానివల్ల అతను ఏమనుభవిస్తున్నాడు ఈరోజు? 20 సంవత్సరాల జైలు శిక్ష. ఇప్పుడు 25 సంవత్సరాలు ఉన్న ఈ వ్యక్తి బయటకు రావడానికి 45 సంవత్సరాలు. అంటే తను ఏదైతే లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నాడో, బాగా డబ్బు సంపాదించి వాళ్ళ అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలనుకున్నాడో, ఆ లైఫ్ ఎక్కడికి వచ్చి పడింది, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశాడు అక్కడికి వచ్చింది. ఇతను చేసిన తప్పు ఇతని లైఫ్నే కాకుండా వాళ్ళ అమ్మా నాన్న లైఫ్ని కూడా ఒక ప్రశ్నార్థంగా చేసింది. ఒక వృద్ధాప్యంలో ఒక కొడుకు వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటారు తప్ప ఇలా జైలుకి వెళ్ళి బాధపడతారు. వాళ్ళ ఇంటి దగ్గర ఎంత బాధపడుతుంటారు, ఎంత ఏంటంటే శోభ అనుభవిస్తుంటారండి. ఎందుకు ఆలోచించారు అసలు జనాలు? ఒక స్టార్డమ్ వచ్చింది, నీకు ఒక దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు, నీ లక్ బాగుంది, నువ్వు ఎదిగావు, నువ్వు బాగా సంపాదించి ఒక పేరు తెచ్చుకున్నావు, దాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఒక ఉదాహరణ అంతే. ఇంకా చాలా మంది ఇలాగే చేస్తున్నారు. డబ్బులు వచ్చేటప్పటికి కొమ్ములు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, అసలు ఏం చేయాలో తెలియక ఏది పడితే చేస్తున్నారు. మీరు చాలా చూసామండి, దేవుళ్ళు లాంటి వాళ్ళే అమ్మాయిల్ని బాధ పెట్టి ఎంత శోభకు గురయ్యారు, ఎన్ని కష్టాలు పడ్డారో దేవుళ్ళకే తప్పలేదు. మీరెంత మేమెంత తెలుసుకోకుండా విచ్చలవిడిగా కళ్ళు కాను తెలియక ఏం పడితే అది చేస్తే ఇలాంటి గతే పడుతుందండి. అసలే ఎంత మంచి లైఫ్ ని ఎలా పాడు చేసుకున్నారు వీళ్ళు. ఇలాగే చాలా మంది డబ్బు వచ్చేటప్పటికి, స్టార్డమ్ వచ్చేటప్పటికి నైట్కి నైట్ స్టార్ అయిపోతున్నారు. వాళ్ళకి ఏమీ తెలియట్లేదు అసలు ఏం జరుగుతుంది అని తెలిసే లోపలనే మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యారు అక్కడికి వచ్చి పడిపోతున్నారు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వీళ్ళ స్టోరీస్ చూసిన తర్వాత నాకు వీడియో చేయాలనిపించింది. మెయిన్గా మన భార్గవ్ గురించే, ఫన్ బకెట్ భార్గవ్ గురించే చేద్దాం అనుకున్నాను. కానీ కేశవ క్యారెక్టర్ కూడా నాకు అసలు ఏం జరిగింది, అసలు అతను ఎలా స్టార్ట్ చేశాడు, అతని కెరియర్ ఏ రేంజ్ లో ఎదిగాడు, ఎక్కడికి వచ్చి మళ్ళీ పడ్డాడు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉన్నాడు, అతని లైఫ్ ఒక ప్రశ్నార్థకమైంది. భార్గవ్ అంటే ఒక యంగ్ డైనమిక్ కుర్రవాడు, లైఫ్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవలసిన ఒక వ్యక్తి ఒక చిన్న తప్పు అండి, దాన్ని చిన్న తప్పు అనకూడదు, నిజంగా ఒక తప్పు. అది అసలు కన్ను మిన్ను తెలియక చేసిన తప్పు వాళ్ళ జీవితాలను తారుమారు చేసింది. సో ఎందుకంటే మనం ఏదైనా సరే అండి, ఈ వీడియో మెయిన్ చేయడానికి మూలం ఏంటంటే
మనం ఎక్కడ ఉన్నా, ఎంత ఎదిగినా, ఎక్కడ నుంచి వచ్చాము ఆ మూలాలు మర్చిపోతే మనం ఎలాగే తయారవుతామండి. ప్రతిరోజు, ప్రతి గంట మన మూలాలను గుర్తు చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎలా ఉండాలి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, మన నెక్స్ట్ ఆలోచనలన్నీ కూడా మన ఎదుగుదల మీద ఉండాలి తప్ప అదర్ నావిగేషన్స్ ఏది పడితే చేసేద్దాము. వయసు కాదనను, కానీ నువ్వు ఎంత కష్టపడొచ్చో, నీ కష్టం గురించి విలువ తెలుసు. మీ నాన్న ఒక గేట్ వాచ్మెన్ అనమాట. అలాంటప్పుడు నీకు ఆ కష్టాలు చూసి వచ్చావు, ఆ కష్టాలు అనుభవించి వచ్చావు. అలాంటప్పుడు నీకు బుద్ధి ఉండాలి కదా, అసలు ఒక ఆలోచన ఉండాలి కదా చేసేటప్పుడు. ఇంకా డబ్బు ఉంది కదా, ఏది పడితే అది వచ్చేస్తుంది, నేను అడిగితే వచ్చేస్తుంది అంటే వచ్చేస్తాయా? కొంచెం ఆ వీడియో చూసిన తర్వాత చాలా రోజులు పెట్టి చేద్దాం అనుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియో చేయడం లేట్ అయింది. కానీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనము ఎదిగినా ఒదిగి ఉండాలి అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే, మన మూలాలు మర్చిపోకూడదు అన్నది మెయిన్ అండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక కథ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు పుట్టంగానే గోల్డెన్ స్పూన్తో పుట్టరు. కష్టపడుతూ ఎదుగుతారు. ఎదిగిన తర్వాత ఎలా ఎదిగామో గుర్తుపెట్టుకోవాలి తప్ప వచ్చింది కదా మనకు, ఇప్పుడు మనం రాజులం రారాజులం అనుకుంటే వర్కౌట్ అవుదండి. సో మనం వేసే ప్రతి అడుగు జస్ట్ అంటే ఒక ఆలోచించి అడిగేయాలి తప్ప ఏది పడితే చేస్తే ఇలాగే ఉంటాయి లైఫ్లు. సో నేనిచ్చే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది నాకు కూడా వర్తిస్తుంది. మనకి మనీ వచ్చింది కదా అని చెప్పి కళ్ళు ఎగరేసుకొని లేదంటే కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతావు. ఒదిగి ఉండాలి, అప్పుడే మనం ఎదుగుతాము. మనల్ని చూసి ఒక 10 మంది మన బాటలో వెళ్తారన్నమాట. సో నీలాంటి వాళ్ళని చూసి ఇలా వెళ్ళకూడదు, మీలాంటి వాళ్ళని చూసి ఇలా వెళ్ళకూడదు అని అనుకుంటారు. సో ఒకటి, రాంగ్ రూట్స్ ని ఎప్పుడు ఎంచుకోకండి, ఆలోచించి అడిగేయండి. అందరు యంగ్స్టార్స్ కనబడి నేను ముందుగా చెప్పేది మీకే మెయిన్. డబ్బు వచ్చినా, అదంటే అధికారం వచ్చినా, లేదంటే స్టార్డమ్ వచ్చినా అది ఎలా వచ్చింది, మనం ఎంత కష్టపడితే వచ్చింది ఆలోచించండి. నైట్కి నైట్ స్టార్ అయ్యారంటే మీకు ఆల్రెడీ మీ కష్టం దాంట్లో ఉంటుంది, మీ టాలెంట్ దాంట్లో ఉంటుంది. దాన్ని వేరే విధంగా ప్రూవ్ చేసుకోండి, ఎదగండి, ముందుకెళ్ళండి. కానీ ఎలాంటి పనులు మాత్రం చేయకండి. అందరికీ నా సజెషన్, ఇది నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా అదే ఫాలో అవుతాను. మన మూలాలు మర్చిపోకూడదు. సో ఇదేనండి నా ఏదంటారు వేదన, లేదంటే ఒక నా ఆలోచన, లేదంటే ఏంటంటే నాకు బాధగా అనిపించింది, అందుకే నేను వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ యంగ్స్టర్స్, మీరు ఆలోచించండి. ఏదైనా చేసేటప్పుడు ఆలోచించేయండి. కొన్ని మీ జీవితాలు నాశనం చేస్తాయి, మీ జీవితాలతో పాటు మీ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొస్తుంది. సో ఆలోచించండి, ఆలోచించి ఏదైనా చేయండి. సో నేను ఎందుకంటే ఎక్కువ చెప్పేది ఏమీ లేదు. సో ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. సో ప్లీజ్ ఫాలో అండ్ కొంచెం ఆలోచించి ఏదైనా చేయండి. బాయ్.